అత్యంత కృపగలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదూ? దేవుని కాపుదల మనందరికి ఉండాలని దేవాతి దేవునికి ప్రార్థించుటకు దేవుడిచ్చిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాను. మొదటి దశలోని రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం మనం చదివినట్లయితే, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును అనే మాట నిజమే. ఈరోజు మనుషులందరూ ఎలా ఉన్నారంటే, ఏం పర్లేదు, మనందరం బాగానే ఉన్నాం, చక్కగా ఉద్యోగాలు ఉన్నాయి, చక్కగా వ్యాపారాలు ఉన్నాయి, చక్కగా పొలం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. దేవుణ్ణి ఆరాధించకపోయినా పర్లేదు, దేవుణ్ణి గణపరచకపోయినా పర్లేదు, మరి మనమందరం బాగానే ఉన్నాం, నెమ్మదిగా ఉంది అనుకుంటున్నాం. బిడ్లారా, సొదొమ గొమొర్రా కూడా భయంకరమైన పాపంతో ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి వ్యసనాలతో ఉన్నప్పుడు వాళ్ళు అలాగనుకున్నారు, మనల్ని ఎవర్రా కొట్టేది, మనల్ని ఎవర్రా చంపేది అని చెప్పేసి విర్రవీగుతూ ఉన్నారు సొదొమ గొమొర్రా ప్రజలు. కానీ దాని వెనకాల అబ్రహాము గారు దేవుని బ్రతిమలాడుకోవడం మనం చూస్తున్నాం. ఎన్ని బ్రతిమలన్నా కూడా అక్కడ నీతిమంతులు లేరు. కానీ లోకులందరూ నెమ్మదిగా ఉంది అనుకున్నప్పుడు సొదొమ గొమొర్రా మీదకి దేవుని తీర్పు వచ్చింది. దేని చేత అంటే అగ్ని చేత. 2 పేతురు 2వ అధ్యాయం 6వ వచనం మనకు కనబడుతుంది. అగ్ని చేత సొదొమ గొమొర్రా మీదకి తీర్పు వచ్చి మొత్తం గాలి చేసినట్టుగా చూస్తున్నాం. బిడ్డ, నీ మీదకి అగ్ని లాంటి శ్రమలు రాకముందే ప్రభు దగ్గర నువ్వు కన్నీరు కార్చు, ప్రభు దగ్గర సమయాన్ని వెచ్చించు, ప్రభు దగ్గర మరి నీ సమయాన్ని వెచ్చిస్తూ ప్రార్థించు. అంతేకాదండి, నోహు కాలంలో కూడా దయచేసి ఆలోచిద్దాం. నోహు 120 సంవత్సరాలు పైగానే వారందరికీ బోధించాడు, అన్ని విషయాలు సువార్త చెప్పాడు. కానీ వారు వినలేదండి. కానీ జలప్రళయం చేత నాశనం చేయబడ్డారు. నెమ్మదిగా ఉంది, సుఖముగా ఉంది, సంతోషంగా ఉంది అనుకున్నారు తప్ప, అరే మనం దేవుని కోపం తెప్పిస్తున్నామే అనే ఆలోచన అతనికి రాలేదేమో, వారికి రాలేదేమో. కానీ అక్కడ ఒక నోవహు కుటుంబం మాత్రం రక్షింపబడింది, మిగిలిన కుటుంబాలన్నీ కూడా ఇబ్బంది పాలయ్యాయి. ఆలోచిస్తున్నారా? సొదొమ గొమొర్రా ప్రజలు అనుకున్నారు మాకు నెమ్మదిగా ఉంది, ఏం పర్లేదు అనుకున్నారు. మరి నోహు కాలంలో జనం అనుకున్నారు మేమంతా నెమ్మదిగా ఉంది, మాకేం పర్లేదు అనుకున్నారు. నెబుకద్నెజరు గారు కూడా దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 25, 26 చూస్తే కనుక నెబుకద్నెజరు కూడా తన రాజ్య సింహాసనం స్థిరమని నమ్మి నెమ్మదిగా ఉంది, సుఖంగా ఉంది, సంతోషంగా ఉంది, దేవుడేం పర్లేదులే అని నిర్లక్ష్యంగా చూస్తే, బిడ్డలారా, రాజుగారు పశువుల గడ్డి మేయించేశాడు. బిడ్డా, వాక్యం వింటున్న దైవ జనాంగమా, దేవుణ్ణి కాదని విర్రవీగితే జరిగే సంగతులు ఇవే. సొదొమ గొమొర్రా మీదకి తీర్పు అగ్ని ద్వారా వస్తే, నోహు కాలంలో వచ్చిన తీర్పు జలప్రళయం ద్వారా వచ్చింది. మరి నెబుకద్నెజరు మీదకి వచ్చింది, రాజుగారు పశువుల గడ్డి మేసేటట్టుగా మేయించేశాడు. బిడ్డలారా, అర్థం చేసుకుందాం. మరి హెరోదు మహారాజు కూడా ఒకసారి అపొస్తలుల గారి గ్రంథం 12వ అధ్యాయం 21, 22, 23 చదివితే, అతడు తీర్పు తీరుస్తున్నప్పుడు అందరూ కూడా ఇది మానస్వరం కాదు దైవ స్వరం అని పొగుడుతుంటే, అతడు దేవుణ్ణి మహిమ పరచునందున, దేవుడు అతన్ని మొత్తినందున చచ్చిపోయినట్టుగా చూస్తున్నాం. బిడా, నువ్వు పొందుకున్న అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడిచ్చినవి. నీ గొప్ప నా గొప్ప కాదు. మరి దేవుడు నా మహిమార్థంగా నువ్వు ఆయన ఘనపరిస్తే నువ్వు దీవించబడతావు తప్ప, నీ గొప్పలాగా ఫీల్ అయితే దయచేసి మంచిది కాదు అని తెలియజేస్తున్నాను. రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 16 నుంచి 19 వచనాలు మీరు చదివినట్లయితే, అహాబు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ నాబోతు యొక్క ద్రాక్ష తోటను ఆక్రమించుకుని ఎవరు అడ్డు చెప్పకుండా అనేక రకాలుగా మరి ప్రయత్నాలు కొనసాగించినప్పుడు, మరి దైవజనుల ద్వారా అక్కడ వర్తమానం పంపించి, నాబోతు రక్తం ఎక్కడైతే కుక్కల్నాక అక్కడే నీ రక్తం కూడా ఇలాగే ఉంటాయని తీర్పు తీర్చడం జరిగింది. బిడ్డ, చనిపోయిన తర్వాత ఏదనుకోకు, బ్రతుకు ఉండగానే నువ్వు చేసే క్రియల గురించి తీర్పు చెప్పవలసి వస్తుంది. మరి ఈ సమయంలో నువ్వు సుఖముగా ఉంది, సంతోషంగా ఉంది, నెమ్మదిగా ఉంది, నాకేం పర్లేదని దేవుణ్ణి వెంబడించడం మానక, దేవుని సందులో ఘనపరుస్తూ తగ్గింపు జీవితం కలిగి
ప్రతి అవసరాన్ని ప్రభు దగ్గర పెట్టి నీ బ్రతుకును మార్చుకుని దైవాశీర్వాదాలు పొందుకునే కృపదేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరమ తండ్రి నీకు స్తోత్రాలయ్యా. యేసు నామములో అయ్యా మాకు అర్థమవుతున్న విషయాలు అయ్యా నీకు స్తోత్రాలు. మేము నెమ్మదిగా సుఖంగా సంతోషంగా బాగానే ఉందనుకున్నాం, కానీ ఒక భయంకరమైనటువంటి శ్రమలు అయ్యా మనుషుల మీదకి రాబోతున్నాయని, ఇదిగో నీ రాక రాబోతుందని సిద్ధపాటు లేకపోతే భయంకరంగా మిగిలిపోతామని ఆలోచన చాలా మందిలో ఉండట్లేదు నాయన. ఈ వాక్యాన్ని వింటున్నప్పుడైనా నెబుకద్నెజరులాగా, అహాబు రాజులాగా, లేక జలప్రలయంలో ఉన్న జనములాగా, లేక సొదొమ గొమొర్రా పట్టణం వలె కాక నోవహులాగా ప్రార్థించి మీరిచ్చి ఆశీర్వాదం, మీరిచ్చి కాపుదల, రక్షణ పొందుకునే జ్ఞానం బిడ్డలందరికీ అనుగ్రహించి బలపరిచి మహిమ పొందమని, సేవలో వాడుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.